అభ్యర్థులకు న్యాయం జరగాలని ఈరోజు గన్ పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో కవిత ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన గన్ పార్క్లో కవిత ఇక్కడ ధర్నా చేస్తుంది. అట్లే గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ 1 కూడా వెంటనే రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని కూడా చెప్తున్నారు. అయితే గతంలో కూడా హైకోర్టు కూడా ఇచ్చిన ఆదేశాల మేరకు 8 వారాల్లో అట్లా గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలి, వాటిని కూడా రీకౌంటింగ్ కూడా చేయాలని ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో భాగంగా కూడా ఒకవేళ మీరు కనుక రీకౌంటింగ్ చేయనట్లయితే 8 నెలల్లో కూడా తిరిగి ఎగ్జామ్ కూడా నిర్వహించాలని కూడా కోర్టు చెప్పింది. అంతేకాకుండా దాంతోపాటు టీఎస్పీఎస్లో కూడా అక్రమాలు జరిగాయి, వాళ్ళు ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని కూడా ప్రచారంలో ఉండడంతో గ్రూప్ 1 అభ్యర్థులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అట్లాగే ఇది ఇట్లా ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు వెంటనే నియామకాలు ఇవ్వడం, వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన తెలుగు మీడియం విద్యార్థులకు కూడా చాలా అన్యాయం జరిగింది. మూల్యాంకనంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయని కూడా విద్యార్థులు కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఇటు అశోక్ నగర్లో కూడా గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీలో కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని కూడా పునరుద్ధరించాలనే ఒక డిమాండ్ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే వెలువరించారు. అంతేకాకుండా ఒకటే సెంటర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ జాబ్లు ఎలా వస్తాయి, వాళ్ళకి ర్యాంకులు ఎలా వస్తాయని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళ గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు మద్దతుగా కవిత ఈరోజు గన్పర వద్ద ధర్నా చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి గ్రూప్ 1 అభ్యర్థులు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారని తెలుసుకుందాం. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, రీవాల్యుయేషన్ చేయమని చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరు దాన్ని చేయబోతున్నారు, మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఏం చేస్తున్నారు? ఒకటే అన్న, మేము ఈరోజు చెప్పబోయేది ఏంటంటే యాక్చువల్గా సింగిల్ జడ్జిమెంట్లో మాకు ఆల్రెడీ సింగిల్ జడ్జి ఏం చెప్పిందంటే అందులో అవకతవకలు జరిగినాయి, ప్రొసీజర్ ఆఫ్ ల్యాబ్స్ మీద ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయని ఆయన క్యాన్సిల్ చేసి రీమెయిన్స్ ఆర్ రీవాల్యుయేషన్ చేయమని ఆయన చెప్పిండు. అయితే నెక్స్ట్ దాన్ని ఏమైంది, నెక్స్ట్ డివిజనల్ బెంచ్ అయింది ప్రభుత్వం. ఆ డివిజనల్ బెంచ్లో 15th రోజు తీర్పు ఉన్నది. ఆ తీర్పు జరగముందుకే రాత్రికి మెయిన్స్ స్పెల్లింగ్ ఏంటండి, MAINS మెయిన్స్, MIANS మెయిన్స్ అంత తొందరపాటుగా చేయడం అంత అవసరమా? రాత్రికి దొంగలు పడ్డట్టు రిజల్ట్ ఇవ్వడం అవసరమా? అదేదో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ని తీసుకొని చూసుకొని చేస్తే బాగుండేది కదా. ఈరోజు మేము కష్టపడ్డామండి. ఈరోజు తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగింది. 560 పోస్టులలో మాకు వచ్చింది జస్ట్ 9% ఉంటుందా అండి? అంటే ఇంగ్లీష్ మీడియం చదివినోనికి సబ్జెక్ట్ ఉంటుందా, తెలుగు మీడియంలో రాసినోనికి సబ్జెక్ట్ ఉంటుందా? గ్రామీణ పేదరిక విద్యార్థుల నుంచి మేము వచ్చినామండి. మేము అన్నీ వదులుకొని చేసే ప్రైవేట్ జాబులు కూడా పక్కకు పెట్టుకొని జరిగితే మంచి జాబులు, ఉన్నతమైన జాబులు కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మేము ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా రాస్తే నాకు 410 మార్కులు వచ్చినాయండి, దగ్గరలో వచ్చింది. అయితే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే తెలుగు మీడియంలో ఎవాల్యుయేషన్ కరెక్ట్గా జరిగి ఉంటే ఈరోజు నాకు మంచి గ్రీన్ పోస్ట్ వచ్చేదండి. నేను చెప్తున్నా, నా పేపర్ని నేను ఎవాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా 15 క్వశ్చన్స్కి ఒక్క క్వశ్చన్స్ కూడా నేను వదిలిపెట్టకుండా 15 క్వశ్చన్ విత్ రిలవెంట్ ఆన్సర్స్, నాట్ ఓన్లీ వేరే ఆన్సర్స్ రాయలే నేను రిలవెన్స్ ఆన్సర్ మంచిగా రాసిన. తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరగాలి, నేను ఒకటే కోరుకుంటున్నా. తిరిగి రీమెయిన్స్ నిర్వహించి మాకు న్యాయం జరగాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి ఎగనిస్ట్ కాదు, కానీ మాకు వచ్చింది ఏంటంటే ఒకటే అండి, మాకు న్యాయం జరగాలి. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు 3 సంవత్సరాలుగా మీరు గ్రూప్ 1 కోసం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యి ఇది 3 సార్లు కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అయినా కూడా ఇట్లాంటి అవకతవకలు జరగడంలో మెయిన్ ఉద్దేశం ఏంటి? అసలు నిజంగానే టీఎస్పీఎస్లో ఉన్న అధికారులు కానీ వాళ్ళు చైర్మన్ సభ్యులు కూడా ఇట్లాంటి అవకతవకలకు పాల్పడారు అనుకుంటున్నారు? అవకతవకలు అయితే జరిగినాయండి. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 503 పోస్టులు ఇచ్చారు. తర్వాత వీళ్ళు వచ్చి ఆ పోస్టులకి ఎగ్జామ్ పెట్టకుండా వాంటెడ్లీ 60 పోస్టులు యాడ్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎక్కడో నెదర్లాండ్, అమెరికా, ఏదో ఫారిన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జామ్లు రాయించి వాళ్ళకి ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళకి 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు డిఎస్పీలు ఎట్లా వస్తాయండి? ఇప్పుడు మొత్తం 50-60 వేల మందిని అప్లికేషన్ తీసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అండ్ ఇంకోటి, మేము ఇప్పుడు 90sలో 2000లో పుట్టిన వాళ్ళమండి. మేము చదివింది తెలుగు మీడియంలో. మా ఊళ్ళలో పల్లెటూళ్ళలో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటాయా? ఈ రేవంత్ రెడ్డికి మినిమం బుర్రన్న ఉందా కొంచెం అన్న? మరి అలాంటప్పుడు ఒక బోర్డు పెట్టాల్సింది కదా. తెలంగాణలో తెలుగు మీడియం స్కూళ్ళు బంద్ చేస్తాం, తెలుగు మీడియంలో బొంద పెట్టాలి, ఇంగ్లీష్ మా లాంగ్వేజ్ని పెట్టుకోవాలి కదా. మేము ఇంగ్లీష్లో అప్లై చేసుకుంటాం కదా.
ఇప్పుడు మేము 2020 నుంచి ప్రిపేర్ అవుతున్నాం, 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నామండి. ఇప్పుడు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా మేము ఎంత బాగా రాసామంటే ఎగ్జాము, నిజంగా మీకు రేవంత్ రెడ్డికి కానీ ఆ టీఎస్పీ చైర్మన్కి కానీ సిగ్గుశరం ఉంటే ఏమన్నా వాళ్ళు అన్నమే తింటే నిజంగా మా పేపర్లు బయటకు తీయమని చెప్పు, సిగ్గుశరం ఉంటే పేపర్లు బయటకు తీయమని చెప్పు, ఆ టాపర్స్ పేపర్ మా పేపర్ కంపేర్ చేయమని చెప్పు. ఒకవేళ మేము సరిగా రాలేదంటే మా ఉరి శిక్షకైనా మేము సిద్ధపడతాం. నిజంగా అంత ఘోరమా అండి? వీళ్ళేమో వరల్డ్ ఎకనామిక్ ఫోరంల మీద పోయి సీఎం పోయి తెలుగులో మాట్లాడతారు, అసెంబ్లీలో వీళ్ళకి ఏమైనా ఇంగ్లీష్ వచ్చా పిక్కి మాట్లాడతారా వీళ్ళు? అంతా వీళ్ళు మాట్లాడేది తెలుగు కూడా సరిగా మాట్లాడడం. అలాంటి వాళ్ళు మినిస్టర్లు అయిపోవచ్చు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, కానీ మేము 3 సంవత్సరాలు చదివి తెలుగులో రాస్తే మాకు ఇంత అన్యాయం చేస్తాడా? నిజంగా సిగ్గుండాలి. నిజంగా ఎంత అంటే ఆ పోస్టులు మొత్తం 174 మంది పోస్టుల కంటే అవి రెడ్లకు వచ్చినాయండి. మొత్తం ఓసీ వాళ్ళకు వచ్చినాయి. ఎట్లా వస్తాయంటే ఆ పోస్టులు మొత్తం అంటే మాకు చేత కదా. ఇంకోటి మొత్తానికి అక్రమాలు జరిగినాయని రేవంత్ రెడ్డినేమో ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా వస్తే మేఘం మీద ఎక్కడ ఏం బయటపడుతుందో అని పోయి జడ్జి గారిని ముందు రోజు కలిసి ఆ నెక్స్ట్ డే ఆర్డర్లు తెచ్చుకొని 10 నిమిషాలు కూడా వినలేదు జడ్జి గారు. 10 నిమిషాలు కూడా వినలేదు. అలాంటిది ఆర్డర్లు తెచ్చుకొని నెక్స్ట్ డే అర్ధరాత్రి 12:30-1 గంటలకు రిజల్ట్ ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే ఎట్లుండాలండి చెప్పండి? గ్రూప్ 1 ఉద్యోగాలు మంచిగా దర్జాగా ఇక్కడ ఒక 10 మందిని ఇక్కడ ఒక 10 మంది టాప్ని కూర్చోబెట్టి రిజల్ట్ ఇవ్వాలి కదా. ఏం చేసిండు ఆయన? 1.5 దయ్యాలు తిరిగే టైంలో రిజల్ట్ ఇచ్చిండు. మేఘాల మీద నియామక పత్రాలు ఇచ్చిండు. పోయి కేవీఎట్ పిటిషన్ మేము ఎక్కడ అడ్డుపడతామని కేవీఎట్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇచ్చిండు. మరి ఇదేందండి? ఇది ఏంది చెప్పు? రేవంత్ రెడ్డి గారు మీరేమైనా పుట్టినప్పటి నుంచి మీరేమైనా ఇంగ్లీష్ మీడియం చదివిండ్రా? మీ స్థాయి ఏంది? మీరు ఎక్కడికి వచ్చారు మాకు తెలియదా? ఇంత అన్యాయం చేస్తారండి చెప్పండి మా ఎస్సీ ఎస్టీలకి. సరే ఎస్సీ ఎస్టీ బీసీలు ఓపెన్లో కొట్టే సత్తా ఉండదా మాకు? జాబ్ ఒక్కరు లేరండి. ఓపెన్లో ఒక్కరు లేరు. తెలుగు మీడియం వాళ్ళు దగ్గర టాప్ 100లో ఒక్కరు కూడా లేరండి. ఒక్కరికి కూడా డీఎస్పీ జాబ్ రాలేదు తెలుగు మీడియం రాసిన వాళ్ళకి. మొత్తం అంత బడాబాబులు మన నియామక పత్రాలు ఇచ్చే దగ్గర మొత్తము ఆడి కార్లు, BMW కార్లు, ఆ కార్ల మీద వచ్చి నియామక పత్రాలు తీసుకుంటున్నారు. 15-20 మంది సైకిల్ పంచర్ కొడుకంటాడు, లేకుంటే బస్ డ్రైవర్ కొడుకంటాడు, ఇలాంటి ముందు పెట్టి ఆ పేపర్లో రోజు ఇచ్చుకుంటున్నాడు. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని 500 మంది ఎక్కడున్నారు? అంతా బడాబాబుల కొడుకులండి. నిజంగా అంటున్నా. కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ప్రెసిడెంట్లు, వాళ్ళ లీడర్ల మనవళ్ళకి, వాళ్ళ కొడుకులకి జాబులు వచ్చినాయి, బయటపడతలేరు. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. నిజంగా ఫైట్ చేస్తాం. సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. న్యాయం కూడా మా సైడే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తాం. దీంట్లో ఉన్న అవినీతిని బయటకు తీస్తాం. వదిలే ప్రసక్తే లేదు. జై తెలంగాణ. ఆల్రెడీ గవర్నమెంట్ నియామక పత్రాలు కూడా ఇచ్చింది. మరి మీకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి నియామక పత్రాలు ఇచ్చినా కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? మరి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు నిరుద్యోగుల వల్ల మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు ఇంతమంది నిరుద్యోగుల పొట్టగొట్టి నువ్వు ఒంటేది పొగడలు పోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నావు. ఎందుకంటే వాస్తవానికి ఒకసారి తెలుగు మీడియం అభ్యర్థులు చూసుకోండి. 563 పోస్టులలో కేవలం 54 మంది మాత్రం తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు మొత్తం 500 మొత్తం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు కోర్టు మేము ఏదైతే ఆరోపణలు చేసినామో ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పి సింగిల్ బెంచ్ మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత డివిజనల్ బెంచ్కి పోయారు. డివిజనల్ బెంచ్ ఏమన్నది అక్టోబర్ 15th రోజు ఫైనల్ చేస్తామని చెప్పింది. నువ్వు అక్టోబర్ 15th రోజు నువ్వు ఫైనల్ జడ్జిమెంట్ ఉన్న తర్వాత నువ్వు డైరెక్ట్ ఎట్లా వినతి పత్రాలు ఇస్తావు, ఏ ఉద్దేశంతో ఇస్తావు నీకు కూడా తెలుసు. ఆల్రెడీ వాళ్ళు చేసిన ఆరోపణలు నిజమే, అది కోర్టు నుంచి క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి తెలిసి కూడా నువ్వు కావాలని ఏ ఉద్దేశంతో నువ్వు వినతి పత్రాలు ఇచ్చినావు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే మీకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారా? నిజానికి ప్రిలిమ్స్ నుంచే అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచే పెట్టాలని చెప్పి ఏమనుకుంటున్నాం. అసలు GO-29 గతం లోపల పేపర్ లీకేజ్ అయినప్పుడు బయోమెట్రిక్ లేనప్పుడు కోర్టు ఏం చెప్పింది, రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీనోటిఫికేషన్ ఇచ్చారు. రీనోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలామంది కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే గతం లోపల అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబులు కొట్టుకుపోయారు. సో ఫస్ట్ రీనోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా అప్లికేషన్ ఎవరు పెట్టారో వాళ్ళ నుంచి ఇవన్నీ బయటికి రావాలి. అసలు GO-29 ఎవరిని అడిగి తీసుకొచ్చారు? ప్రిలిమ్స్లో ఇంత అక్రమాలు అంటే ఇన్ని విషయాలపైన చాలా విషయాలపైన ఆరోపణలు చేసినాం. సో బెంచ్ వైజ్ కోర్టు ఉమెన్స్ కాలేజ్ పరిధిలో మొత్తం లేడీస్కి ఎందుకు మీరు ఎగ్జామ్ పెట్టిర్రు? బెంచ్ వెనకాల బెంచ్ 7-8 మంది వరకు తర్వాత సేమ్ మార్కులు వచ్చినాయి. ఏ ఉద్దేశంతో మార్కులు వస్తాయని చెప్పి 14 క్వశ్చన్ రాంగించారు. ఇవన్నిట్లో మీద మేము ఆరోపణలు చేస్తే వాళ్ళు ఏమన్నారు, మీ దగ్గర ఆధారాలు లేవు అని చెప్పినాం. మా ఆధారాలు అనేది తీసుకుని ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం మీరు ఉన్నాక మేము ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం? మేము చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల మీద ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు ఏమంటుండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారే స్వయంగా అంటుండు Group 1లో పోస్టులన్నీ అమ్ముకున్నారు అని అంటుండు. మేము గతం లోపల మేము ఆరోపణలు చేస్తే మా మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారు Group 1 పోస్టులన్నీ అమ్ముకున్నారంటే ఆయన మీద మీరు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఇప్పుడు 3 కోట్ల ఇష్యూ అనేది కూడా చాలా పేపర్లో వస్తుంది. మరి దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖండించాలి కదా. కనీసం ఖండించినటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఖచ్చితంగా Group 1లో 100% అవకతవకలు జరిగినాయి. మాకు అన్యాయం జరిగింది.
దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే కోరుతా ఉన్నాం, పెడితే ప్రిలిమ్స్ నుంచి పెట్టండి, అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మీకు గవర్నమెంట్ని తెచ్చుకున్నాము, అంతే తప్పించి మీరు 563 పోస్టులలో వాళ్ళకి ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం, నా చేతుల నుంచి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక కక్షతో నేను వినతి పత్రాలు ఇచ్చేసిన. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి సోమజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ పేరెంట్స్ తోటి ఏడిపించి ఎమోషనల్గా కండక్టర్ కూతురుకు డిఎస్పీ వచ్చిందని ఎమోషనల్గా రాపించి ఇది చేయించినంత మాత్రమే కాదు, మా తల్లిదండ్రుల నుంచి 4 లక్షల మంది ఎగ్జామ్ రాసినాం, 4 లక్షల మంది పేరెంట్స్ని తీసుకొస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో మేమందరం జెన్యూన్ ఎక్స్పీరియన్స్, మేమందరం కష్టపడ్డాము, 7 సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డాము. మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు చెప్పినట్టు, సింగిల్ బెంచ్ కోర్టు చెప్పినట్టు 100% ప్రిలిమ్స్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి మేము. అయితే గ్రూప్ 1 అభ్యర్థులమైన మేము మాకు అన్యాయం జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎగ్జామ్ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అట్లే ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ 1లో దాంట్లో అవకతవకలు జరిగినాయి, వాటి పైన కూడా ఎంక్వైరీ చేయాలి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కేవలం కొన్ని సెంటర్లు మాత్రమే ఎక్కువ ర్యాంకులు ఎలా వస్తాయి, కొంతమందికి ర్యాంకులు కూడా ఎలా వస్తాయి, దాంట్లో అక్రమాలు జరిగినాయని కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం ఆరోపణలు చేసిన మా మీదనే విద్యార్థులపైన మీరు కక్ష కట్టి మా మీద కేసులు పెడుతున్నారు. అట్లాంటివి కాకుండా దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయాలని కూడా చెప్తున్నారు. అట్లాగే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా మీరు నియామక పత్రాలు ఎలా ఇస్తారు, కోర్టును కూడా గౌరవించాల్సిన ఉందని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే గ్రూప్ 1 ఇష్యూ పైన కూడా ఇప్పటికీ కూడా వాటిపైన ఒక రగడైతే జరుగుతూ ఉంది. దీనిపైన వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వడం కూడా అన్యాయం అని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శశితో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గన్ పార్క్, హైదరాబాద్.